మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు నర్సాపూర్ నియోజకవర్గ ఎస్ఐఆర్ కోఆర్డినేటర్ అన్వేష్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మరియు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డిలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ పేరుతో కాంగ్రెస్ కు అనుకూలమైన ఓట్లను తొలగించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతిపక్షాలకు అనుకూలమైన ఓట్లను తొలగించడం వల్లే బీజేపీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించకుండా కాంగ్రెస్ పార్టీ BLA 2లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు 88% ఎస్ఐఆర్ పూర్తయిందని, 100% పూర్తి చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి మండల అధ్యక్షులు మరియు మెదక్ జిల్లా అధికార ప్రతినిధి మహేష్ రెడ్డి, మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తల్లారి మల్లేష్, మాజీ మండల అధ్యక్షులు నరసింహారెడ్డి, నల్లచెరువు శేఖర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ కృష్ణాగౌడ్, ఉప సర్పంచ్ పవన్ యాదవ్, పాండు, శేఖర్ గౌడ్, జగ్గ శంకరయ్య, దుర్గాగౌడ్, బంజే రవి, మహిళా జిల్లా అధ్యక్షురాలు ముత్తాబాయ్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి ఎస్ఐఆర్ ప్రోగ్రాం నర్సాపూర్ నియోజకవర్గంలో చాలా చురుకుగా, చాలా ఉత్సాహంతో ఓటర్లందరూ పాల్గొనడం జరుగుతుంది. దీనిలో BLOలు మరియు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి BLA 2ల సహకారంతో మరి వేగవంతంగా ముందుకు పోతుంది. ముఖ్యంగా ఎస్ఐఆర్ ప్రాముఖ్యతను ప్రజలు సరిగ్గా అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, మరి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. BLOలు ఏ విధంగా పనిచేసినప్పటికీ మనము మన పాత్ర ఉండాలి. ప్రతి ఓటు ఏమైతుంది అనేది గమనించాలి. మీకు తెలుసు, దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ అయితేనేమి, మధ్యప్రదేశ్ అయితేనేమి చాలా చోట్ల ఈ ఓట్లను తొలగించడం జరిగింది. అర్హులైన ఓట్లను తొలగించడం వలన ప్రజలిచ్చే తీర్పులో మరి అవకతవకలు జరిగినాయి. తీర్పు వేరే విధంగా పోయినాయి. ఉదాహరణలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇది చాలా దగ్గర నుంచి చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలని మాకు పిలుపునిచ్చిన కారణంగా ఇక్కడికి నర్సాపూర్ నియోజకవర్గానికి మరి ఎస్ఐఆర్ అసెంబ్లీ కోఆర్డినేటర్గా మరి రాష్ట్ర PCC కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి గారు రావడం జరిగింది. తను మరి నిరంతరం దీన్ని పర్యవేక్షిస్తున్నాడు. ప్రతిరోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. మనం ఈరోజు వెల్దుర్తి మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ కొన్ని ఓటర్ల ఇంటికి కూడా మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు మరి అందరి సమక్షంలో అందరం కూడా పోవడం జరిగింది. ఇంకా కాని ఓటర్ల గురించి, ఇంకా డిజిటైజ్ కానటువంటి ఓటర్ల గురించి మా BLAలకు కూడా మేము ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు పార్టీ ఇచ్చినటువంటి BLAలకు ఒక ట్రాకర్ ఫామ్ ఇచ్చారు. ప్రతిరోజు BLA 2లు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎన్ని ఇండ్లు విజిట్ చేశారు, ఎన్ని ఫామ్స్ ఇచ్చారు, ఎన్ని ఫామ్స్ మరి వాపస్ తీసుకోవడం జరిగింది. మరి వాటన్నిటినీ కూడా ఒక ఫామ్ లో 5 గంటల వరకు, ప్రతిరోజు 5 గంటల వరకు మరి దాన్ని ఫిల్అప్ చేసి, అంటే వాళ్ళు చేసిన పనిని ఆ ఫామ్ ద్వారా మరి పైన ఉన్నటువంటి అసెంబ్లీ కోఆర్డినేటర్ గారికి, అన్వేష్ రెడ్డి గారికి పంపడం జరుగుతుంది. ఆ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. నిన్న ఏదైతే దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నదో దాంట్లో ఎవరైతే నిజమైన అర్హులైన ఓటర్లు ఉన్నారో అవి కాపాడ కోసం, అట్లాగే అవి తొలగిస్తున్నారు కాబట్టి వాటినంటిని కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పార్టీ సీరియస్ గా తీసుకొని ఇవాళ ఏ ఓటు కూడా, ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా అన్ని ఎంటర్ అయ్యేటట్టు చూడాలంటే ఒక ఆలోచనతోటి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని పార్టీ శ్రేణులందరినీ కూడా ఆయా కాన్స్టిట్యూన్సీలలో, ఆయా ఊర్లలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇదివరకు రాయరెడ్డి అని చెప్పినట్లుగా ఇక్కడ దేశంలో పశ్చిమ బెంగాల్ కానీ, బీహార్ కానీ,
ఇతర రాష్ట్రాలలో ఏ విధంగా అయితే ఓట్లను వాళ్ళకు అనుకూలంగా లేనటువంటి ఓట్లను తొలగించి ఏదో ఒక సాకుతోటి ఓట్లను తొలగించి అధికారం చేజిక్కించుకున్నటువంటి సంఘటనలు మనం చూసినాం. అట్లనే రేపు మిగిలిన రాష్ట్రాలలో కూడా అదే పద్ధతి కొనసాగించి ఓట్లను బీజేపీకి అనుకూలంగా లేనటువంటి ఓట్లను ఎక్కడెక్కడైతే కాన్స్టిట్యూన్స్ లో మండలాల్లో ఊర్లలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా ఏదో ఒక సాకుతో తొలగించినటువంటి ఒక కుట్ర జరుగుతుంది. కాబట్టి దాన్ని అధిగమించడం కోసం ఓటర్లను కాపాడాలనే ఒక ఆలోచనతోటి వల్ల సీరియస్ గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు నన్ను ఈ నర్సాపూర్ కాన్స్టిట్యూన్స్ కి ఎస్ఐఆర్ కోఆర్డినేటర్ గా నియమించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి రాయరెడ్డి గారు ఇన్ఛార్జిగా ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తూ దాదాపు ఒక 88% ఇవాళ ఈ కాన్స్టిట్యూన్స్ లో అయింది. అంటే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినట్లు ఇంకొక 12% ఉంది. ఇంకా మిగిలినటువంటి ఈ 12% పూర్తిగా పర్యవేక్షించి వాళ్ళందరినీ కూడా అందులో అప్లోడ్ చేయించాల్సినటువంటి బాధ్యత అటు బిఎల్ఓలు చేస్తా ఉన్నారు, ఇటు కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏ 2లు కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా వాటిని పూర్తి చేసేటటువంటి ప్రక్రియలో వాళ్ళు కొనసాగుతా ఉన్నారు. ఈ సందర్భంగా మేము మా బిఎల్ఏ 2లు కానీ సూపర్వైజర్లు కానీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ 12% ఏదైతే ఉందో లాస్ట్ మిగిలిపోయినటువంటి ఓట్లే ఇంపార్టెంట్. అందులో దళితులు కానీ ఎస్టీలు కానీ